పీస్ కమిటీ చర్చల మెంబరు మనతో పాటు ఉన్నారు. సార్ మనతో పాటు ఉన్నారు. సార్ సార్ నమస్తే సార్. సార్ ఈ శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యం ఒక 10 పార్టీలు ఇక్కడ ఇందిరాబాద్ దగ్గర ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ధర్నా శాంతి చర్చలు జరపాలి, శాంతి నెలకొల్పాలని చెప్తా ఉన్నారు. ఇప్పుడు నిజంగా వాళ్ళు అడవుల్లో ఉండాల్సిన అవసరం ఉందా? నిజంగా ఖనిజాలు వనరులు కార్పొరేట్ల కట్టబెడుతుంటే ఇక్కడ మీరు చేస్తున్న ప్రజాస్వామ్యయుతంగా ధర్నా చేయొచ్చు, కోర్టులకు వెళ్ళొచ్చు, మానవ హక్కుల సంఘాలు ఉన్నాయి, సుప్రీంకోర్టు ఉంది, హైకోర్టులు ఉన్నాయి, అట్లా చేయొచ్చు కదా. ఎందుకు అడవులలో ఉండాల్సిన అవసరం ఏముంది? అంటే ప్రధానంగా ఈ ధర్నా అనేది మావోయిస్టు కొరకు చేస్తున్న ధర్నా కాదు. అది ప్రధానంగా చాలామంది మావోయిస్టు కొరకు కాదు, ఇది అక్కడ ఉండే ఆదివాసుల కొరకు, అడవుల రక్షణ కొరకు చేస్తున్న ఒక ప్రజాస్వామ్య యుద్ధము. ఇంకొక విషయం ఏంటంటే కేవలం ఇక్కడ ధర్నా చేయడమే కాదు, పట్టణాల్లో నగరాల్లో కాదు, అడవులో ఉండే ఆదివాసీలు కూడా 3 సంవత్సరాల నుంచి శాంతియుతంగా అక్కడ అడవుల నరకివేతకు వ్యతిరేకంగా, ఖనిజాల వెలికితీతకు వ్యతిరేకంగా శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నారు. ఈ విషయం ప్రచార సాధనాలకు రావట్లేదు. ఉదాహరణకు సిలిగేర్ అనే ఒక స్థలంలో అడవిలో అక్కడ అడవులు రక్షించుకోవడానికి 3 సంవత్సరాల నుంచి ధర్నా చేస్తున్నారు. ఆ ధర్నా శిబిరం పైన పోలీసులు కాల్పులు జరిపి 4 ఆదివాసులను కాల్ చేశారు. అది శాంతియుత ధర్నానే మొత్తంగా. అయితే ఒక విషయం ఏంటంటే ఆదివాసులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా అక్కడ ఆదివాసులు ఉన్నారు. ఆదివాసులు కేవలం అక్కడ అడవుల నరికివేతకు మాత్రమే కాదు, ప్రజల జీవన విధానం మారాలని, ఆదివాసులు అభివృద్ధిని వాళ్ళు కాంక్షిస్తూ చేస్తున్న పోరాటం తప్ప కేవలం అది కాదు. అంటే చాలామందికి ఉన్న ఒక తప్పుడు అవగాహన ఏంటంటే మావోయిస్టులు ఈ రకంగా శాంతియుతంగా ధర్నా ఎందుకు చేయట్లేదు అనేది మీరు అడుగుతున్నారు. వాళ్ళు ఒక పందాన్ని ఎంచుకున్నారు, సాయుధ పోరాటం అనే పందాన్ని ఎంచుకున్నారు. ఎంచుకొని వాళ్ళు శాంతియుత పోరాటాలే చేశారు. కానీ తప్పని పరిస్థితిలో వాళ్ళు అడవుల్లో ఉండవలసి వచ్చింది. ప్రభుత్వం యొక్క అణచివేతను తట్టుకోవడానికి శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాలపైన అణచివేత, అక్రమంగా కేసులు పెట్టడం, జైళ్లలో వేయడం, ఇట్లా ఉండడం వల్ల వాళ్ళు అనేక మంది అజ్ఞాతంలో ఉన్నది కొత్త కాదు. అనేక దేశాల్లో అనేక ఉద్యమాలు అజ్ఞాతంగా రహస్యంగా నిర్మాణం అవుతాయి. కానీ రాజ్యం గుర్తించవలసిన విషయం ఏంటిదంటే ప్రభుత్వం వాళ్ళు ఏదైతే శాసనాలు నిర్మించుకున్నారో ఆ శాసనాలకు అనుగుణంగా వాళ్ళు పరిపాలన చేయాలి. మీరు ఎక్కడున్నారో అనడం కాదు, మొత్తంగా మీరు ఎట్లా పరిపాలన చేస్తున్నారని ముఖ్యం. ఈరోజు ఇక్కడ ఉన్న 10 వామపక్ష పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ, పౌర హక్కుల సంఘాలు కానీ వేస్తున్న ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ప్రభుత్వంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళుగా మీరు ఎట్లా ఉన్నారు? మీరు ఈరోజు చేస్తున్న ఈ అణచివేత కానీ, మొత్తంగా హక్కుల హననం కానీ, ఆదివాసులను చంపివేయడం కానీ ఎవరి కొరకు పనిచేస్తున్నారు? ఇది చట్టబద్ధంగా చేస్తున్నారా లేదా అనేది ఈరోజు మనందరం మీరు కూడా అడగవలసిన ప్రశ్న. మీరు చట్టబద్ధంగా ఉన్నారా లేదా? మేము స్పష్టంగా చెప్తున్నాం ఇక్కడ వంశపాటి, మీరు చట్టబద్ధంగా పరిపాలించట్లేదు, రాజ్యాంగబద్ధంగా పరిపాలించట్లేదు. ఉదాహరణకు శాంతియుత ధర్నాలను మీరు మొత్తంగా అలో చేయండి, మిమ్మల్ని వాళ్ళని అనుమతించే పరిస్థితి లేదు కదా. ఈరోజు కనీసం ఒక ఆఫీస్కి వెళ్ళి ఒక విజ్ఞాపన పత్రం ఇస్తే దానిపైన చర్య లేదు కదా. దానిపైన చర్య ఉండాలి కదా, సంబంధిత అధికారి ఉండాలి కదా. ఉదాహరణకు రాజ్యాంగంలో 5వ షెడ్యూల్లో ఆదివాసులను కాపాడుతామని, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని మీకు చట్టం ఉంది. లేక గ్రామ సభ నిర్వహిస్తాము, ఏదైనా అడవిలో ఒక రోడ్డు వేయాలన్నా, ఒక ఖనిజాలు తవ్వాలన్నా, ఒక అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా, ఒక భవనం నిర్మించాలన్నా కూడా పేసా చట్టం ప్రకారం గ్రామ సభ యొక్క అనుమతి కావాలి. ఇప్పుడు మీరు 100 కిలోమీటర్ల రోడ్డు వేస్తున్నారు, అనుమతి తీసుకున్నారా? గనులు అనేక కార్పొరేట్ సంస్థలతోటి అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు కదా. మీరు ఆదివాసులకు అనుమతి తీసుకున్నారా? స్పష్టంగా ఇవే ప్రశ్నలు, మా వైపు నుంచి వచ్చిన ప్రశ్నలు. మీరు చట్టబద్ధంగా చేస్తున్నారా లేదా? చట్టబద్ధంగా చేయండి. ఒకవేళ ఆదివాసుల వ్యతిరేకంగా మీరు నిర్ణయం తీసుకుంటే ఉపసంహరించుకోండి దాన్ని. అనేక అవగాహన ఒప్పందాలు ఉన్నాయి, అనేక కార్పొరేట్ కంపెనీలతో చేసుకునే ఒప్పందాలు ఉన్నాయి. వాళ్లకు రెడ్ కార్పెట్ పరచడానికి, వాళ్లకు మార్గం శ్రమం చేయడానికి, అదానీ అంబానీలకు మీరు మేలు చేయడానికి ఈరోజు భారత సైన్యాన్ని మీరు ఆదివాసుల పైన ఉపయోగిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే భారత సైన్య బలగాలు నిబంధనల ప్రకారం రాలేదు. ఏ బార్డర్లో ఉండవలసిన ఫోర్సెస్ ఆదివాసీ అడవుల్లోకి ఎందుకు వచ్చినాయి? చట్ట ప్రకారం యుద్ధ విమానాలు ఉపయోగించకూడదు కదా, రాకెట్ లాంచర్స్ ఉపయోగించకూడదు కదా, కార్పెట్ బాంబింగ్ చేయకూడదు కదా. ఆదివాసీ గ్రామాల్లో మొత్తంగా పైనుంచి బాంబులు వేసే రూల్ ఎక్కడ లేదు కదా. ఇవన్నీ మీరు చట్ట వ్యతిరేకంగా చేస్తున్నారు. అనేక చట్ట వ్యతిరేకంగా చేస్తున్నది మీరు చట్టాలు చేసేవాళ్ళు, రూల్స్ చేసేవాళ్ళు.
రూల్స్ మేకర్స్ దే బికమ్ రూల్స్ మేకర్స్. వాళ్ళే బ్రేక్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పండి సార్. సరే, వీళ్ళు లొంగిపోమంటారు, లొంగిపోవచ్చు, లొంగిపోయే అవకాశం ఉంది, న్యాయ పోరాటం చేసే అవకాశం ఉంది. ఒకవేళ శాసన నిర్మాణ శాఖ ఏదైతే తప్పులు చేస్తే న్యాయశాఖ ఒకటి ఉంది కదా, వాళ్ళు చేసేది తప్పు, సంపాదన మొత్తం కార్పొరేట్లకు కట్టబెడుతున్నప్పుడు మన న్యాయస్థానంలో మీరు కోర్టులో ఫైట్ చేయొచ్చు. మీరు అజ్ఞాతంలో ఉండి అడవుల్లో ఉండి పోరాటం చేయాల్సిన అవసరం 2025లో కూడా ఉందని మీరు భావిస్తున్నారా? ఏంటి అసలు ఇక్కడ మావోయిస్టులు ఉద్యమం గురించి ఇక్కడ చర్చ అది కాదు. మావోయిస్ట్ ఎట్లా ఉద్యమం చేస్తారు మీరు అన్నారు చూడండి. శాసన నిర్మాణ శాఖ ఏమైనా తప్పులు చేస్తే సరి చేయడానికి న్యాయశాఖ ఉందని మీరు అంటున్నారు. ఈ రోజు అనేక కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, రైతు సంఘాలు, అనేక సంఘాలు వాళ్ళు మొత్తం ఉద్యమం చేయవలసి ఉన్నది. ఇప్పుడు ఒక కోరిక ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఒక అర్జీ పెట్టుకుంటే పరిష్కరించాలి. పరిష్కరించినప్పుడు ఉద్యమం చేసే హక్కు రాజ్యాంగంలో ఉన్నది. ఉద్యమం చేసే హక్కు రాజ్యాంగం, ట్రేడ్ యూనియన్ హక్కులు ఉన్నాయి మొత్తంగా. ఆ ట్రేడ్ యూనియన్ హక్కుల ప్రకారం ఈరోజు ఉద్యమాలు చేస్తున్నారు. ప్రభుత్వం స్పందిస్తే ఉద్యమాలు చేయాల్సిన పని లేదు, న్యాయశాఖ స్పందిస్తే ఉద్యమాలు చేయాల్సిన పని లేదు. కోర్టులోకి వెళ్లే హక్కు ఉన్నది. కోర్టులు కూడా స్పందించకపోతే చివరికి ఉద్యమాలు చేసే హక్కు ఉందని రాజ్యాంగంలో ఉన్నది. ఉద్యమాలు మీరు చేయొచ్చు, శాంతియుతంగా చేయొచ్చు, శాంతికి భంగం కలగకుండా, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ దెబ్బతినకుండా చేయొచ్చు అనేది రాజ్యాంగంలో ఉన్నది. రాజ్యాంగ ప్రకారం చేసుకున్న హక్కులు తప్ప న్యాయశాఖ రక్షించవలసిన బాధ్యత ఉంది. కానీ ఈరోజు ఇంకా మాట్లాడాలంటే 3 శాఖల్లో ఏది కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన నిర్మాణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థలు, ఈ 3 రాజ్యాంగానికి 3 అంగాలు అంటాం మనం. ఈ 4వ అంగం మీ పత్రికా రంగం ఉంటాం మనం. ఇవన్నీ కూడా విఫలమైనప్పుడు చివరికి ప్రజలు ఎంచుకునే మార్గం ఆందోళన మార్గమే, ఉద్యమ మార్గమే. అందులో కొంతమంది ఇట్లాంటి ధర్నాలు చేయొచ్చు, ఆందోళన చేయొచ్చు, రాస్తారోకోలు చేయొచ్చు, అనేకం చేయొచ్చు, కొంతమంది సాయుధంగా కూడా చేయొచ్చు. మొత్తంగా అట్లాంటి చరిత్ర కూడా మన మానవ చరిత్రలో చాలా ఉన్నాయి మొత్తంగా. కాబట్టి వాళ్ళకు, ప్రజలకు ఏ హక్కులు చేయడానికి వీలుగా ఉంటుందో ఆ హక్కులను ఎంచుకునే స్వేచ్ఛ ప్రజలకు ఉంటుంది. ఆ మార్గాన్ని అనుసరిస్తారు. ఇక్కడ వాళ్ళు ఎట్లా మావోయిస్టులకు సంబంధించి వాళ్ళు ఎందుకు చేసుకున్నారు అది వేరే చర్చ. ఆ చర్చల్లోకి వెళ్తే చాలా అంశాలు ఉన్నాయి మొత్తంగా. ఆ మాటకు వస్తే రాజకీయాల్లో పాల్గొంటున్న పార్లమెంటు రాజకీయ పార్టీలో ఈరోజు హింసకు పాల్పడుతున్నాయి. ఉదాహరణకు అనేక రాజకీయ పార్టీలు తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో సిక్కులను ఊత కోయడం మొదలు పెట్టుకుంటే, భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ గుజరాత్లో 2000 మందిని చంపడం నుంచి మొదలుకుంటే, మాలేగాం రైల్వే స్టేషన్లో బీజేపీ నాయకులు బాంబులు పెట్టడం నుంచి, మక్కా మసీదులో ఆర్ఎస్ఎస్ వాళ్ళ బాంబులు పెట్టారని ఒక అది కోర్టులో ప్రూవ్ అయిపోయింది మొత్తంగా. అంటే నేను ఏమంటున్నా అంటే ఆయా ఉద్యమాలు వాళ్ళకి అనుకున్న పద్ధతిలో వాళ్ళు చేస్తాయి. ఇక్కడ తప్పులు మనం చర్చించవలసిన సమాజంగా మనం ప్రశ్నించవలసిన విషయం ఏంటంటే, మీరు రాజ్యాంగబద్ధంగా మీరు పరిపాలిస్తారా లేదా అనేది మనం అడగవలసింది. దానికి అంతవరకు కట్టుబడి ఉన్నాం. ఇంకొక విషయం మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, మీరు అక్కడ ఎందుకు పోరాటం చేస్తున్నారు, ఇక్కడ చేస్తుగా అని వాళ్ళని అడుగుతున్నారు కదా. వాళ్ళు కూడా అడుగుతున్నారు, వాళ్ళు కూడా పోరాటం చేయాలని ఏం లేదు, మేము చర్చలకు వస్తాం, మా దగ్గర కొన్ని సమస్యలు ఉన్నాయి, సమస్యలు ఎజెండా పెడతాం, చర్చించండి అని అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతున్నారు అదే కదా. మేము హింస చేయం, మీరు అన్నట్లు మేము ఏ అటాక్స్ కానీ వేరే ఏం చేయం, మేము చంపం ఎవరిని, మేము శాంతియుతంగా ఆయుధాలను పక్క పెట్టి చర్చకు వస్తాము. 6 నెలలు మీరు శాంతి విరామం ప్రకటించండి, కనీసం 1 రోజులు అవకాశం ఇవ్వండి అని వాళ్ళు చెప్తున్నారు. దాన్ని కూడా ఒప్పుకోలేదంటే మీ మనసులో ఒక దుర్బుద్ధి ఉంది. ఏంటి, వీళ్ళని మొత్తంగా నిర్మూలించాలి. ఒక దుర్బుద్ధి అనేది ఒక మోటివ్స్ పెట్టుకొని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యంలో ఉండకూడదు అని రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి మనం ఈరోజు మానవ హననాన్ని ఎట్లా ఆపాలి అనేది అందరం కలిసి ఆలోచించాలి. 100 మంది చనిపోతున్నారు, ఆదివాసీలు అమాయకులు చనిపోతున్నారు, అందరికీ అర్థమవుతున్నది. మొత్తంగా 550 మంది చనిపోయారు మావోయిస్టులు, ఆదివాసీలు కలిసి. ఎందుకు రక్తపాతాన్ని ఆపాలి అనేది ఇక్కడ ఉన్న పౌర సమాజంగా డిమాండ్ చేస్తున్నాం. దాన్ని ఆపండి, మీరు చర్చలో కూర్చోండి, ఆ చర్చల్లో ఏం తెలుతో తర్వాత చూసుకోండి. కానీ చర్చలకి అవకాశం ఇవ్వకుండా మొత్తంగా అనేక ప్రభుత్వాలు చర్చలు జరిపినాయి ఇదే భారతదేశంలో. లొంగిపోమంటుంది కదా, లొంగిపోతే ఇట్లాంటి హింస అనేది రాదు కదా, అయిపోతుంది కదా. లొంగిపోవడము, ఆయుధాలు పట్టుకొని పోరాటం కొనసాగించడం చర్చలో తెలుస్తుంది. ఇది ఒకరో సమస్య కాదు. ఈరోజు 50 సంవత్సరాల జరుగుతున్న సాయుధ పోరాటం కొనసాగుతుంది కదా. కొనసాగద్దు అని అందరం కోరుకుంటున్నాం, మీరు నేను అందరం కోరుకుంటున్నా. వాళ్ళకి ఏమి ఎందుకు పట్టారు అనేది ఒకసారి పిలిచి మాట్లాడచ్చు కదా. మాట్లాడితే ఆగిపోతుంది కదా, మీరు చెప్పినట్టు ఆగిపోతుంది. ఆపారు కదా, ఆగిపోతుంది కాదు, ఒకవైపు వాళ్ళు ఆపారు. ఆపి మీరు కూడా ఆపండి ప్రభుత్వంగా అని అడుగుతున్నారు కదా, ఇంత స్పష్టంగా అడుగుతున్నారు మొత్తంగా. ఇప్పుడు వాళ్ళు కూడా మీరు అన్నట్టు సాయుధ పోరాటం మేము కొనసాగిస్తున్నాం, మా పందా ఇదే, మేము చర్చలు జరపండి అనట్లేదు. మేము ఆపాము, విరామం ప్రకటిద్దాము, ఆపండి అంటున్నారు. ఆ విరామాన్ని కూడా కొంచెం కూడా, అంటే ప్రజాస్వామ్య దేశంలో చర్చలు జరపడం అనేది చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి భారతదేశంలో. ఈశాన్య రాష్ట్రంలో, నాగాల్యాండ్లో, త్రిపురలో, మిజోరంలో, అస్సాంలో అనేక సాయుధ పోరాట సంస్థలతోటి
ఇదే బీజేపీ ప్రభుత్వం వాజ్పేయి దగ్గర నుంచి ఇప్పుడు చర్చ జరిపింది. చరిత్ర ఉన్నది. ఆయుధంగా ఉంటేనే చర్చలు జరపద్దు అనేది ఎక్కడ లేదు. కాబట్టి అది అడ్డంకి కాదు. మీ మనసుల్లో ఉన్నది మొత్తంగా. మీ మనసుల్లో వీళ్ళని నిర్మూలించాలని ఒక దుర్బుంది, ఒక ఆలోచన ఉంది. కాబట్టి మీరు ఈ రకంగా అణచివేతను చేస్తున్నారు. దీన్ని ఆపండి అని ఎంతవరకు మనం మాట్లాడుతున్నాం తప్ప ఏది అనేది వాళ్ళు రాజకీయ పార్టీలు చేర్చుకుంటాయి. పౌర సమాజంగా, హక్కుల సంఘాలుగా, ప్రజా సంఘాలుగా ఈ రక్తపాతాన్ని ఆపండి, 30-40 మందిని మీరు చంపడం ఆపండి అనేది కోరుకుంటున్నాను. అయితే నేను రీసెంట్గా ఒక పేపర్లో చదివిన ఒక డీజీపీ స్థాయి అధికారి, మాజీ రిటైర్డ్ ఆఫీసర్ ఏమంటారంటే, చర్చలు జరిపినప్పుడు ఓకే, చర్చల తర్వాత కాల్పుల విరమణ అంతా ఓకే అనుకున్న తర్వాత మళ్ళీ హింసాత్మక ఘటనలకు పాల్పడిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. ఒకసారి వాళ్ళ చర్చల తర్వాత కూడా ఇట్లాంటి ఘటనలకు పాల్పడిన ఉదాహరణలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అట్లా నిజమేనా? అసలు చర్చల తర్వాత హింసాత్మక ఘటనలు మావోయిస్టుల వైపు నుంచి వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఒక మావోయిస్టులో కాదు, అనేక వివిధ సాయుధ గ్రూపులు చర్చలు జరుగుతూ ఉంటాయి. చర్చల్లో ఏ కంక్లూజన్ రాకపోతే మళ్ళీ ప్రభుత్వం వైపు నుంచి చర్యలు ఉంటాయి, వాళ్ళ వైపు నుంచి పోరాటం ఉంటుంది. ఇది సాధారణం. మొత్తంగా చర్చలు జరుపుతారు కాబట్టి మీరు ఒకవైపు హింస ఆగిపోయింది కదా, విరామం ఉంది కదా, తర్వాత సంగతి తర్వాత మొత్తంగా ఆయుధాలను కింద పెట్టాలని మీ డిమాండ్ కూడా పెట్టవచ్చు, ప్రభుత్వం నుంచి పెట్టవచ్చు, వాళ్ళు ఏం చెప్తారో వినవచ్చు కదా మొత్తంగా. కానీ మీరు ఈ రకంగా అనుకుంటారు కాబట్టి మేము చేయము సరైనది కాదుగా. ఇద్దరు మధ్యన ఒక పోవడం జరుగుతూ ఉంటే ఒక మధ్యలో వచ్చి ఒక మనిషి వచ్చి మనలాంటి మనిషి వచ్చి ఆపుతాడు. ఒక బలం ఉన్నవాడు ఏమంటాడు, నాకు వద్దాడు, చర్చలు వద్దు అంటాడు మొత్తంగా. అంటే చివరికి బలహీనుని చంపడానికి ఉపయోగపడుతుంది. మధ్యవర్తిగా నువ్వేం కోరుకుంటావు, కొంచెం ఆపు, నువ్వు ఆపిన తర్వాత మాట్లాడు అంటావు. కానీ ప్రభుత్వం చాలా సాయుధంగా ఉన్నది. ప్రభుత్వం ఎప్పుడైనా పై చేయి ఉంటుంది, ఆయుధాలు ఉంటాయి, టెక్నాలజీ ఉంటుంది, ఎప్పుడైనా అప్పర్ హ్యాండ్ ఉంటుంది. ఆ అప్పర్ హ్యాండ్ ఉన్న వాళ్ళు ప్రజల క్షేమాన్ని కోరి మీరు కొంచెం వ్యవధి ఇవ్వచ్చు కాదు అనేది ఈరోజు చాలామంది చేస్తున్న ప్రశ్న మొత్తంగా. తర్వాత ఏమైతేనే తర్వాత అయితే వాళ్ళే మీరు చెప్పినట్లే వాళ్ళే తప్పు చేసినట్లయితే మీరు మళ్ళీ మొదలు పెట్టారు కదా అంటే మళ్ళీ ఇవన్నీ మొదలవుతాయి కదా. అంటే సమస్యలు ఎందుకు పోరాటం చేస్తున్నారంటే అక్కడ నిజంగా జరగాల్సింది ఏంటంటే ఎందుకు ఆయుధాలు పట్టుకున్నారు, ఎవరి కొరకు పట్టుకున్నారు, వాళ్ళ సమస్యలు ఏమిటి. ఇప్పుడు ఉదాహరణ చెప్తాం మీకు. అదే ఆదివాసీ ఏరియాల్లో పాఠశాలలు లేవు. పాఠశాలలో మొత్తంగా సైన్యం ఉన్నది. వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు ఈ సైన్యాన్ని తీసేసి పాఠశాలలు పెట్టండి అని ఆదివాసీలు అడుగుతున్నారు, మావోయిస్టులు అడుగుతున్నారు. ఇది తప్ప. పాఠశాలలు ఉండాలని కోరుకుంటాం కదా మనం, హాస్పిటల్ ఉండాలని కోరుకుంటాం కదా, వైద్యులు ఉండాలని కోరుకుంటాం, ఉపాధ్యాయులు ఉండాలని కోరుకుంటాం, రోడ్డు ఉండాలని కోరుకుంటాం, వ్యవసాయం అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరుకుంటాం. ఇవన్నీ చేయాలి కదా మొత్తం ప్రభుత్వం. అట్లా ఇవన్నీ మేము చేస్తున్నాం. స్కూళ్ళల్లో సైన్యం ఉన్నారని మీరు చెప్తున్నారు, కానీ స్కూళ్ళు డెవలప్ చేస్తున్నాం, రోడ్లు వేస్తున్నామని ఇవి గవర్నమెంట్ చెప్తాను కదా. మళ్ళీ ఏది వాస్తవం? అసలు వాస్తవం ఏదని మనం తెలుసుకోవాలంటే ఈ రోజు మీరు వెళ్ళి స్కూళ్ళల్లో సైన్యం ఉన్నారా, ఉపాధ్యాయులు ఉన్నారా చూడండి. ఈ రోజు మొత్తం స్కూళ్ళలో సైన్యం ఉన్నది. మీరు సైన్యాన్ని తీసేయండి అని అడుగుతున్నారు, మీరు సైన్యం ఉపాధ్యాయులు పెట్టండి అని అడుగుతున్నాం. అప్పుడు మేము సాయుధంగా మేము పోరాడమని చెప్తున్నారు వాళ్ళు. అట్లాంటి కార్యక్రమాలు చేయకుండా, ఏమి అభివృద్ధి చేయకుండా, ఆదివాసీలను మొత్తంగా తరిమేసి వాళ్ళని చంపేసి అక్కడి నుంచి మొత్తంగా డిస్ప్లేస్ చేస్తామంటే ఈరోజు అంటే ఇక్కడ కాదు, అభివృద్ధి నమూనాలో అదొక భాగం. అక్కడ ఖనిజాలు తోవాలంటే వాళ్ళు ఉండకూడదు, వాళ్ళు ఉద్యమాలు చేయకూడదు అనేది ఈరోజు భారత ప్రభుత్వం స్పష్టంగా చెప్తున్నది. అమిత్ షా కూడా చెప్తున్నాడు మొత్తంగా. అమిత్ షా ఏం చెప్తున్నారంటే మేము అక్కడ ఉండే ఖనిజాలను బహుళజాతి కంపెనీలకు అప్పగించాలంటే అక్కడ ఉద్యమాలు ఉండొద్దు అని స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. ఆ స్పష్టంగా చెప్పడం అంటేనే దాని అర్థం ఏంటిది, వీళ్ళని డిస్ప్లే చేయాలి. అక్కడ స్పష్టంగా చాలా స్పష్టంగా ఉన్నది వాళ్ళకి అవగాహన. ఈరోజు అందరికీ పత్రికల్లో కానీ అందరికీ అర్థమయ్యే విషయం ఏంటంటే ఆదివాసీలను వందల సంఖ్యలో ఎందుకు చంపుతున్నారు అనేది ప్రధానమైన ప్రశ్న. ఎందుకు అభివృద్ధి చేస్తలేరు మీరు, ఎందుకు ఆయుధాలు పట్టుకున్నారు? మాట్లాడండి, చర్చ. మనం మాట్లాడుతున్నాం కదా, ఇట్లాగా మీరు కూడా మాట్లాడండి, వాళ్ళనే అడగండి. ఆయుధాలు పట్టుకున్న వాళ్ళని పిలిచి అడగండి. వస్తాం మేము అంటున్నారు, వాళ్ళు కాల్పులు ఆపుతాం అంటున్నారు, మీరు కూడా ఆపండి అంటున్నారు. గతంలో చర్చ జరిగిన సందర్భం ఉందని నేను చెప్తున్నా. భారతదేశంలో ఉన్నది, ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చర్చ జరిపింది. మీరు ఎందుకు జరపరంటే మేము జరపం. అది సరైన ప్రజాస్వామ్య పద్ధతి కాదు. ఇది విపరీతమైన పరిణామాలు దారి. ఈరోజు బీజేపీ ప్రభుత్వం చెప్తున్నది, ఈరోజు మావోయిస్టులను మేము ఏరివేస్తాం, చంపివేస్తాం, తర్వాత ప్రశ్నించే వాళ్ళని చంపేస్తాం. వాళ్ళ ఎజెండాలో ఉన్నది రాసుకున్నారు. వాళ్ళ ఎజెండాలోనే, వాళ్ళ పాలసీలోనే మేము రాసుకున్నారు. మేము ఈరోజు మావోయిస్టులు, తర్వాత మార్క్సిస్టులు, కమ్యూనిస్టులు, దళితులు, ముస్లింలు అందరిని ఏరేస్తామని చెప్తున్నారు. వాళ్ళు స్పష్టమైన ఎజెండా ఉన్నది. ఎజెండాలో భాగంగా వీళ్ళు ఈ పని చేస్తున్నారు. దీన్ని ఆపడానికి పౌర సమాజంగా ఒక్క అడుగు ముందు వేయడానికి నేను ఇంతకుముందు చెప్పిన 4వ అంగంగా ఉండే మీ పత్రికా రంగం కూడా ఈ మానవ హననాన్ని ఆపాలి అనేది ఒక మొదటి డిమాండ్గా ఉండాలని విజ్ఞప్తి చేస్తాను. సార్ ఒకటి చెప్పండి, నంబాల ఎన్కౌంటర్ తర్వాత
మావోయిస్టు పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. వాళ్ళు చాలా బలహీనపడిపోయారు. ఇక అంతరించిపోయే స్థితిలో ఉందనేది గవర్నమెంట్ వైపు నుంచి కావచ్చు, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కావచ్చు వినిపిస్తున్నమాట. దీనికి ఒక శాంతి చర్చల కమిటీ మెంబర్గా మీరు ఏం చెప్తారు? ఇంతకుముందు నేను చెప్పినట్లుగా రాజ్యం ఎప్పుడు బలవంతమైంది. రాజ్యం దగ్గర ఆయుధాలు ఉంటాయి, టెక్నాలజీ ఉంటుంది, అంచివేయచ్చు మొత్తంగా. అది సాధ్యమే. మొత్తంగా బలహీనపడ్డం అనేది కూడా వాస్తవం కావచ్చు. కానీ వాళ్ళు రాజకీయ పార్టీ వాళ్ళకి ఎవరెవరు ఉన్నారో మనం చెప్పలేము. ఇప్పుడు మనం చెప్పలేం. కానీ వాళ్ళు చెప్తున్న మాట ఏంటిదంటే దీన్నే మనం మైండ్ గేమ్ అంటాం. అంటే మొత్తంగా మానసికంగా వీళ్ళు బలహీనపడిపోయారు, వీళ్ళకి ఏం లేదంటారు. కానీ వాళ్ళు లేవనెత్తిన ప్రశ్నకు మీ జవాబు ఏమిటిది అని ఈరోజు మనం అందరం అడగాలి. మేము అందరం కలిసి ఈరోజు అది బలహీనపడవచ్చు. 50 సంవత్సరాల నుంచి పడుతున్నది లేస్తున్నది. కానీ చాలామంది చెప్తున్నారు ఉద్యమం ఆగదు కదా. ఒకప్పుడు వీక్ కావచ్చు, బలహీనపడవచ్చు, తర్వాత బలం పుంజుకోవచ్చు. భారతదేశంలో ఒకప్పుడు 22 రాష్ట్రాల నుండి విప్లవోద్యమం తగ్గిపోవచ్చు దాని బలం. కానీ దానికి ఉండే సిద్ధాంత బలం కానీ, లేక అది చూపిస్తున్న అభివృద్ధి నమూనా కానీ, దానికి సంబంధించి మీ జవాబులు ఏం చెప్తారు? ఈరోజు భారతదేశంలో 75 సంవత్సరాల తర్వాత కూడా అభివృద్ధి జరగలేదు అని మామూలు మేధావులు చెప్తున్నారు. అనేకమని చెప్పి ఈరోజు మరో స్వాతంత్ర పోరాటం కూడా అవసరం ఉందని చాలామంది చెప్తున్నారు. భారతదేశంలో ఈ దేశంలో లంచగొండితనం, అవినీతి, ఈ కార్పొరేట్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా మనం మరో స్వాతంత్ర పోరాటం చేయాలని మామూలుగా గాంధీవాదులు చెప్తున్నారు, అంబేద్కర్ చెప్తున్నారు, లోహియట్స్ అందరు చెప్తున్నారు. ఇంత దోపిడీ, ఇంత వ్యవస్థ మొత్తంగా విధ్వంసపోయిన దశలో ఈరోజు మార్పు చాలా అవసరం వాళ్ళే చెప్తున్నారు కదా. ఆ మార్పు చెప్తున్నప్పుడు మనకు ఈరోజు ఉద్యమాల యొక్క అవసరం కూడా ఎక్కువ ఉన్నది కదా. ఆ ఉద్యమాల అవసరం ఏ రకంగా ఉంటాయి అనేది వేరే సంగతి. కానీ ఉద్యమాల యొక్క అవసరం చాలా ఉన్నది. ఆ ఉద్యమాలు తప్పనిసరిగా రాను తప్పనిసరిగా అవి మొత్తంగా అణచివేయడం సాధ్యపడదు. అమిత్ షా అనుకున్నట్టు అట్లాంటివి ఏం సాధ్యపడదు. బలహీనపడవచ్చు కానీ మళ్ళీ తర్వాత పుంజుకునే అవకాశం, అది ఏదో ఒక రూపంలో అది పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఎగిసే అవకాశం కూడా చరిత్రలో చూసాం మనం. అది కూడా సంభవిస్తుంది తప్పనిసరిగా. అట్లాంటి అవగాహన పాలకవర్గాలకు ఉంది. కానీ ఇది కేవలం సైనిక పరంగానే అణచివేత కాదు. మేము స్పష్టంగా అనుకుంటున్నామంటే ఇది సైనిక పరమైన అణచివేత కాదు, రాజకీయ భావజాలానికి సంబంధించిన అణచివేత. ఆర్ఎస్ఎస్ బీజేపీ వచ్చిన తర్వాత మొత్తంగా ఒక శత్రువుగా పరిగణించి అణచివేద్దామని ఒక రాజకీయ దురాలోచన కూడా ఇందులో ఉంది. కేవలం మిలిటరీ అణచివేత మాత్రమే కాదు, దీని భావజాల పరంగా కూడా చూడాలి. అందుకే ఈరోజు అనేక వామపక్షాల పార్టీలు ఎందుకంటున్నాయి, అందరూ మాట్లాడుతున్నారు ఎందుకు ఈరోజు? వాళ్ళందరూ మావోయిస్టులు అనుకూలు కాదు కదా, వీళ్ళంతా గాంధీవాదులు కూడా మావోయిస్టులు కాదు కదా. ఎందుకు అంటున్నారంటే మీరు ప్రాణాలను రక్షించండి, ప్రజల సమస్యల గురించి మాట్లాడండి. ఇది ప్రధానమైన డిమాండ్. మొత్తానికి ఆదివాసీల ఆపరేషన్ కగారు పేరుతో ఆదివాసులపై జరుగుతున్న హింస ఆగాలే, ఆ శాంతి నెలకొలాలన్నది మనకు పీస్ కమిటీ చర్చల కమిటీ మెంబరు మనతో పాటు చెప్తున్న విషయం.